హాయ్ గైస్, మనమైతే ఈ వ్లాగ్లో బయటికి అయితే వచ్చాము. సో ఇదైతే తమిళనాడు బస్ స్టాండ్. Hey guys, welcome to Enjoy the Two Vlogs. ఇట్టా Enjoy the Two Vlogs సింబల్ ఇది. మర్చిపోకూడదు. గైస్ ఈరోజు వీడియోలో అయితే మా సినాన్ కూడా ఉన్నారు. సో మనం అయితే ఇప్పుడు బయట అయితే వచ్చాం. ఈ వ్లాగ్ లోనే ఫస్ట్ వ్లాగ్ లోనే మనం అయితే బయట అయితే వచ్చాం. ఎక్కడ అనేసి అయితే మీరే లాస్ట్ వరకు చూస్తా ఉండండి, అదే చెప్తాను. సో ఈ రోజు అయితే పౌర్ణమి మీకు ఒక చిన్న ఇంట్రెస్ట్ కింద అయితే కమెంట్ చేయండి. సో మనమైతే ఇప్పుడు యాడ్ ఉన్నాము అనేసి అయితే అక్కడికి వెళ్ళి చూపిస్తాను. ఏదైనా మాట్లాడు. ఏం మాట్లాడదు మన యాడ్ చేసిన యాడ్ చూపించని చెప్పినా కాబట్టి యాడ్కి వాళ్ళే ఇచ్చేయండి ఉండదు. ఇటు చెప్తే మీరు స్కిప్ చేస్తారు, నేను చెప్తాను చూడండి. అది క్లిప్ చేస్తాను, లాస్ట్ వరకు చూస్తా ఉన్నాండి. నేనైతే ఆడిపోయిన చెప్తాను. అండ్ ఈ రోజు మా సినాన్ కూడా ఉన్నాడు. హాయ్ హాయ్ కాదు, హాయ్ గైస్. హాయ్ గైస్. ఎంజాయ్ ద టూ వ్లాగ్స్ న్యూ మెంబర్ గైస్. వాడంతా జనాలు చూడు ఎట్లుండారు. జనాలంతా భయంకరంగా ఉంటారు గైస్, మీరైతే చూడొచ్చు. సో నాంగల్ ఇన్నికి ఏమంటారు తమిళ్? நாங்க இன்னைக்கு திருவண்ணாமலையில இருக்கோம். சோ இன்னைக்கு ஃபுல் గైస్ వి ఆర్ ఇన్ టుడే ఫుల్ తమిళ్ అన్నమాట. తెలుగు వాళ్ళు సబ్ టైటిల్స్ వేసుకోండి. మనం ఈ రోజు మొత్తం తమిళ్లోనే వాగుతాము. తమిళ పేసుకోరే గైస్. సో జోక్స్ వేసా గైస్. ఈ రోజు అయితే మనమైతే ఈ రోజు అరుణాచలం అయితే వచ్చాము. సో మనమైతే ఇప్పుడు తిరువణామలైకి అయితే వచ్చాము. సో ఇక్కడైతే జనాలు చాలా మంది ఉన్నారు గైస్. సో నేనైతే చూద్దాం, మనం నార్మల్ గానే ఆర్ముగన్ టెంపుల్ లోనే సగం సగం తీసి వదిలేసి వాళ్ళు ఈ బ్లాగ్ అయినా ఫుల్ వస్తుందా లేదా చూస్తాము. సో కీప్ వాచింగ్. షూట్ ఏదైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తాం గైస్. జనాల్ని పెట్టు. జనాలనేదా పెట్టిపోయేది వీడియోలో. నువ్వు చేసే జనాలు బతికి రావాలి. మన కాలం ఇంటి జనాలు ఉన్నారే. మీరు వెళ్ళరండి, నేను బయట ఉంటా. ఫుల్గా ఉన్నారు బయట. రా కర్పూరం వేసి పోతా ఉండేది. అప్పుడే ఈ రాను పోయినప్పుడు నా పనిష్మెంట్ స్మెల్ వచ్చింది. ఇప్పుడు అదే పనిష్మెంట్ ఎప్పుడు నేను. సో గైస్ మనమైతే ఇప్పుడు ఫస్ట్ లింగానికి అయితే వచ్చాము. సో ఇదైతే ఇంద్రలింగము. ఇదే ఫస్ట్ లింగము. స్టార్ట్ చేసి కొంచెం దూరానికి వచ్చేసాము. సో గైస్ ఇదైతే ఈ రెండో గోపురం. ఈ తిరువణామలలో అరుణాచల టెంపుల్ కి రెండు గోపురాలు అయితే ఉంది. రాజగోపురం అండ్ ఇదైతే సౌత్ గోపురం అంట. సో గైస్ మేమైతే ఇంద్రలింగం లోపల దర్శనానికి అయితే పోలేదు. సో అక్కడైతే ఫుల్ రష్గా అయితే ఉండ్రి. సో అందుకని మేమైతే ముందుకు నడుచుకొచ్చి రెండవ లింగం అగ్నిలింగంకి అయితే వచ్చాము. సో ఇక్కడ కూడా ఫుల్ రష్గా ఉంది. సో ఇక్కడ కూడా బయటే కర్పూరం వేసి దండం పెట్టుకుని పోతాం గైస్. సో గైస్ మేమైతే ఇప్పుడు ఓం శక్తి అమ్మోరు గుళ్ళో అయితే ఉండాం గైస్. సో గైస్ మేమైతే రెండు లింగాలు బయటే దండం పెట్టుకుని కర్పూరం వేసి అయితే వచ్చాము. సో ఇదైతే మూడో లింగం, యమలింగం. సో ఇక్కడైనా లోపలికి వెళ్దామని చూస్తే ఇక్కడైతే ఫుల్ రష్గా ఉండరు. సో బయటే కర్పూరం వేసి దండం పెట్టుకుని పోయేటి గైస్. సో గైస్ తిరువణామలై కొండలో అయితే జింకలు కూడా ఉన్నాయి. సో మీరైతే చూసుకోవచ్చు. సో మేము కూడా అయితే దారిలో పోతా అంటే జింకలను అయితే చూస్తాము. క్యారెట్ వేస్తే ఇక్కడ జింకలు అయితే వస్తాయి గైస్. సో గైస్ ఇప్పుడైతే మనము నాలుగో లింగం నైరుతి లింగానికి అయితే నష్కి వెళ్తాము. సో ఇదైతే నాలుగో లింగము. సో వీడు కూడా రష్ ఎక్కువ ఉన్నారు. సో లోపల అయితే ఆడైతే గుడి అయితే ఉంది. ఈడే బయటే చూడండి గైస్ జనాలు ఎంతమంది ఉండారో. సో వీడు కూడా లోపల బయటగా లేదు. సో జనాలు చూస్తేనే భయంకరంగా ఉన్నారు. సో గైస్ మనమైతే ఇప్పుడు 5వ లింగం లింగానికి అయితే వచ్చాము. సో ఇక్కడైతే జనాలు అంతగా లేవు. సో మనమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట అయితే వచ్చాము. సో గైస్ మనమైతే ఇప్పుడు అర్ధనారీశ్వరి గుళ్ళో అయితే ఉన్నాము. సో ఈడ పొగ వచ్చేసి వాళ్ళు గుమ్మిడికాయ దిష్టి తీసి ఆడ అగ్గిలో అయితే వేస్తున్నారు. సో పొగ అయితే ఎక్కువ ఉంది గైస్ ఈడ.
సో గైస్ మనమైతే ఇప్పుడు అడి అన్నామలయ్య దగ్గరికి అయితే వచ్చేసాము. సో టోటల్ 14 కిలోమీటర్స్లో 7 కిలోమీటర్స్ అయితే నెక్స్ట్ వచ్చాము, ఇంకొక 7 కిలోమీటర్స్ గైస్. సో గైస్ మనమైతే ఇప్పుడు వాయులింగం దగ్గర అయితే ఉన్నాము. సో జనాలు అంతగా లేదు. సో మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయట అయితే వస్తుంది. సో గైస్ మనమైతే ఇప్పుడు చంద్రలింగం దగ్గర అయితే ఉన్నాము. సో ఇక్కడైతే జనాలు అంతగా లేరు. మేము ఈడు కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు గైస్, వీడు జనాలు అయితే ఎట్టుండారు. జనాలు అంటూ క్రేజీగా ఉండరు గైస్. చూడండి ఎంతమంది ఉండరు. సో ఈ లింగం ఏ లింగం అంటే కుబేర లింగం గైస్. సో కుబేర లింగం దగ్గర చూడండి గైస్ జనాలు ఎట్టుండారు. ఇంకే లింగం దగ్గర ఇంత జనాలు ఉంటారు గైస్ వీడు ఉండేట్టుగా. సో గైస్ మనమైతే ఫైనల్గా చిత్రపాత్ దగ్గర అయితే వచ్చేసాము. సో ఈ ప్లేస్ని నారాయణుడి పర్వతం అని పిలుస్తారు. సో గైస్ మనమైతే ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ లింగం ఈశాన్య లింగం దగ్గర అయితే ఉన్నాము గైస్. సో ఫైనల్గా గైస్ గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో లిటరల్ ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది గైస్. మేము స్టార్ట్ చేసింది వచ్చి 7:30. సో ఇప్పుడైతే 3:30 అయితే అవుతుంది. 8 అవర్స్ అయితే మేము చుట్టిన్నాము. సో ఫుల్ టైర్డ్గా అయితే ఉంది గైస్. అయితే ఇవ్వాలా. సో నేను అన్ని క్లిప్స్కి నేనైతే వాయిస్ అయితే ఇవ్వాలా, వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలా. అండ్ నేనైతే ఇక్కడ బెంగళూరులో ఎలబారింగ్ వచ్చేసి 12 o'clock అండ్ ఈ నుంచి శాటిలైట్కి వెళ్ళే కాడికి 12:30. అండ్ 12:30 ఆడ బస్సు వచ్చింది ఒక 12:40 12:50 అట్లా ఉంటుంది. అండ్ వాళ్ళైతే 1 o'clock ఎత్తింది. అండ్ నేను తిరువణామలైకి పోయింది వచ్చేసి దగ్గర దగ్గర 7 o'clock అయితే ఉంటుంది తిరువణామలై బస్ స్టాండ్కి. అండ్ బస్ స్టాండ్ నుంచి రాజగోపురం ఆడ హాఫ్ అన్ అవర్ 20 minutes ఉంటుంది. అండ్ 7:30కి మేమైతే స్టార్ట్ చేసింది చుట్టేది. అండ్ 7:30కి స్టార్ట్ చేసి అదైతే దగ్గర దగ్గర తిరిగే కాడికి 3:30 అయితే అయిపోయింది గైస్. లిటరల్లీ 3:30. జనాలు అయితే మామూలుగా లేదు. సో అక్కడైతే జనాలు ఎన్నో లక్షల మంది ఉన్నారు గైస్. ఈ రోడ్ నుంచి ఆ రోడ్కి పోనీ ఇటు నడుస్తూ ఉంటారు, పుసుక్కని బ్రేక్లు వేస్తారు, కాలు తొక్కుతారు, ఇటు నడుస్తారు, పుసుక్కని ఆగుతారు. సో నేనైతే లాస్ట్ 2 years నుంచి అయితే నేను తిరువణామలైకి అయితే పోతున్నాను. బట్ లాస్ట్ 3 monthsగా గైస్ పోతానే లేదు. ఉంటే ఈ ఇంటర్నల్స్ ఉంటుంది, లేదా ఈ ప్రాక్టికల్స్ సెమ్ ఎగ్జామ్స్ ఇటు ఏదో ఇటు పెడేస్తారు. సో ఫోన్ అవుతానే లేదు లాస్ట్ 3 monthsగా. బట్ ఆఫ్టర్ 3 months నేనైతే ఇప్పుడైతే వెళ్ళొచ్చా. చాలా హ్యాపీగా అయితే ఉంది. తిరువణామలై వచ్చేసి వెరీ ఫేమస్ గైస్. పౌర్ణమి అంటేనే ఇప్పుడు అందరూ తిరువణామలైకి వెళ్ళిపోతారు. సో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి. అండ్ తిరువణామలైలో లేని గుళ్ళు అంటూ లేదు, అన్ని దేవుళ్ళు ఆడుంటారు. సో ప్రతి రోడ్లోనూ ఒక గుడి అయితే ఉంటుంది. సో ఇటు నడుస్తూ ఉంటేనే మీకు అన్ని గుళ్ళు కనిపిస్తుంది. సో నేను ఏమేమో అనుకుని అక్కడికి వెళ్ళా. సో వీడియోస్ అంతా బాగా చేయొచ్చు, గుళ్ళోపల అంతా వీడియోలు తీయచ్చు. సో ఇదైతే 2 partsగా తీసి పెడదాము. ఎందుకంటే నేను అన్బాక్సింగ్ మజల్ ప్లేస్ వీడియో అయితే పెట్టి అదైతే 30 minutes ఉంది. సో దానికైతే అంత వ్యూస్ రాలేదు. 7 views అయితే వచ్చింది. 7 views వచ్చింది. ఎందుకంటే అది డ్యూరేషన్ ఎక్కువ ఉంది కదా, స్కిప్ చేసి అయితే చాలా మంది అయితే చూశారు. సో అది అయితే మనం స్కిప్ చేసి అయితే చూశారు. సో దీన్ని అయితే మనము ఒక్కొక్క పార్ట్ రెండు పార్ట్లుగా ఉడిస్తే 15 minutes ఇది ఒక పార్ట్, 15 minutes ఇది ఒక పార్ట్ అని అనుకుంటే ఇక్కడ ఒక పార్ట్ తీసే చాలా కష్టం అయిపోయింది గైస్. చాలా అంటే చాలా కష్టము. అండ్ ఇటు మనం ఏమైనా కెమెరా ఇటు పెడతా అంటే జనాలు ఇటు తిరిగేది, ఫోన్ ఇటు తోసుకుంటా, జనాల్ని తోసుకుంటా. సో అక్కడైతే చాలా డిస్టర్బెన్స్గా ఉండే.
అండ్ తీన్ కూడా అవుతానేం లేదు గైస్, ఎందుకంటే చాలా కష్టం ఆడ, జనాలు ఇవి ఉంటారు. సో అండ్ అక్కడైతే మనం రాజగోపురం దగ్గర అయితే నేను ఒక డ్రోన్ చూసాను కదా, అదైతే క్రేజీగా ఉండే కదా డ్రోన్ అయితే. అదైతే పోలీసు వాళ్ళు అయితే ఆపరేట్ చేస్తారు. అండ్ అదైతే ఎంత బాగుండిందంటే ఆ డ్రోను, అది చూసిన తర్వాత నాకు కూడా అది కొనాలా 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 అని అనిపిస్తుంది. ఆ డ్రోన్ పైకి వెళ్ళేది అండ్ అదైతే జనాల్ని ఫాలో అవుతుంది ఆ డ్రోను. జనాలు ఎక్కువ ఎక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంటారో ఆడ. అండ్ గైస్ నాకైతే ఇప్పుడైతే కొత్త ఒక డ్రీమ్ అయితే స్టార్ట్ అయింది. అది ఏంటంటే ఎన్నో లక్షల మంది తిరునామలకి అయితే వచ్చేది. సో నేనైతే అక్కడ ఓ 24 hours 12 hours లైవ్ అయితే చేయాలా అనిపిస్తాను గైస్. ఆ గుళ్ళో ఓ 24 hours 12 hours ఫుల్ లైవ్ స్ట్రీమింగ్ చేయాలా అని అనిపిస్తుంది. బట్ అది అవుద్దా లేదా అని నాకు తెలియే, చూద్దాము. అన్నామలై ఆశీర్వాదం ఉంటే అవుద్ది. సో అక్కడైతే ఒకసారి లైవ్ చేయాలి గైస్. ఆడ తిరునామలలో లైవ్ ఎట్లుంటుందో ఇన్ని సూపర్గా ఉంటుంది గైస్. తిరునామలలో లైవ్ ప్రతి గుడికి నేను విజిట్ చేసేది. బట్ ఇంత పౌర్ణమి టైంలో అయితే, ఇంత జనాల్లో అయితే మన వల్ల అయ్యలేదు గైస్. వీడియోలు తీనే కష్టంగా ఉంది. సో చెప్పా కదా, చాలా కష్టము. క్రౌడ్ అంటే మామూలుగా లేదు. బట్ ఆడ ఎన్నో లక్షల మంది ఉండ్రి. ఒకరైనా మనల్ని గుర్తుపెడతారా అని పోయా, చూస్తే ఎవరు గుర్తుపెట్టలే. ఒక్కరు కూడా గుర్తుపట్టలే. సో అదే కొంచెం బేజారుగా ఉంది. బట్ చూద్దాం గైస్, గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం అనేసి ఊరికే అయిపోవాలా. సో ఎవరైనా ఒక్కరైనా గుర్తుపెట్టేసి మీ వీడియోలు చూస్తాను అని అంటే కొంచెం ఖుషిగా ఉండేది. బట్ ఇట్స్ ఓకే గైస్. నాకైతే ఆ డ్రోన్ మీద మరి క్రష్ ఫీలింగ్ గైస్. ఆ డ్రోన్ ఎప్పటికైనా కొనాలా అనిపిస్తాను. నాకు ఇప్పుడే కూడా కొనాలా ఉంది. బట్ దుడ్డు లేదు, మనీ ಇಲ್ಲ, పైసా లేదు. సో గైస్ మనది అయితే లాస్ట్ 2 వ్లాగ్స్ ఇక డివోషనల్ టచ్ ఉంది. ఓకే గైస్, నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. గుడి అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీరంతా వెళ్ళి విజిట్ చేయండి. సో అక్కడైతే జనాలు పౌర్ణమి టైంలో వెళ్తే చాలా అంటే చాలా జనాలు ఉన్నారు. నన్ను అడిగితే నార్మల్ టైంలో వెళ్ళండి గైస్. నార్మల్ టైంలో ఈ డే టైంలో ఉంటే మీరు అన్ని గుళ్ళు మీరు విజిట్ చేయొచ్చు, అన్ని లింగాలు మీరు లోపలికి వెళ్ళి బయట రావచ్చు. ఒక 2 నిమిషాలు 3 నిమిషాల లోపల పోయి బయట రావచ్చు. కానీ పౌర్ణమి టైంలో లోపలికి పోతే 1 hour, బయట వచ్చే 1 hour హెవీ అంటే హెవీ రష్ ఉంది గైస్. సో నన్ను అడిగితే నార్మల్ టైంలో వెళ్ళండి, పౌర్ణమి టైంలో అయితే వెళ్ళదండి. సో కానీ అందరూ ఒకసారి తిరునామలై అయితే విజిట్ చేయండి గైస్, క్రేజీ టెంపుల్. అండ్ మీరు అక్కడ ఏం అడిగేసి వచ్చినా కూడా అది జరుగుతుంది. నాకైతే చాలా జరిగింది అది. సో మీకు కూడా జరుగుతుంది. సో అండ్ అది మనమైతే మురుగుడు గుడి వెళ్ళి మురుగుడు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు తిరునామలై వెళ్ళి శివుడు బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాం. ఈ ఇయర్ కొంచెం మంచిగానే ఉంటుంది గైస్, ఎందుకంటే మనం దేవుని ముఖ్యం. ఈ ఇయర్ అయితే చాలా మంచిగా ఉండాలి అని అనుకుంటున్నాను. నన్ను చూసే వ్యూవర్స్ కానీ నన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కానీ అందరికీ మంచిదే జరిగింది. వాళ్ళు మీరు ఏమేమి అనుకుంటారో లైఫ్లో అదంతా జరుగుతుంది. సో ఒకసారి వెళ్ళరండి గైస్, ఫ్రీగా ఉంటే తిరునామలైకి వెళ్ళరండి గైస్. ఓకే గైస్, నేనైతే వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్ గైస్, బాయ్.